ఇంకో నెల అయితే క్యాలెండర్ మారిపోతుంది. 2016కి టాటా బై బై చెప్పేసి ఉత్సాహంగా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టొస్తుంది ప్రపంచం. ఆమ్ ఆద్మీ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రోడ్ల మీద అరుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కాస్త సౌండ్ పార్టీ బ్యాచ్లు అయితే స్టార్ హోటల్స్, రిసార్ట్స్ అంటూ చెక్కేస్తారు. ఇలాంటి వారిని అట్రాక్ట్ చేయడానికి హీరోయిన్స్, టాప్ సెలబ్రిటీస్ల చేత పర్ఫార్మెన్స్లు అరేంజ్ చేయిస్తుంటారు స్టార్ హోటల్స్. అలాంటి వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు తమన్నా మీదనే అండోయ్. తమన్నా అంటేనే గ్లామర్కి కేర్ ఆఫ్ అడ్రస్. డ్యాన్సుల్లో అయితే తమన్నాను బీట్ చేసే హీరోయినే లేదు. అందుకే ఈ మధ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటూ మిల్కీ బ్యూటీ చేత స్టెప్స్ వేయించడానికి మన దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. అడిగినంత ఇస్తేనే తమ్ము కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా చక్కగా డ్యాన్స్ లైక్స్కు అంటూ ఎరగదీసేస్తుంది. అందుకే ఈసారి తమన్నా మీద కన్నేశాయి స్టార్ హోటల్స్, ఈవెంట్ కంపెనీస్. ఎలాగైనా తమన్నా చేత ఓ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించి న్యూ ఇయర్ బిజినెస్ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. అనుకోవడమే కాదు, చెన్నైలోని ఓ టాప్ హోటల్లో అటూ ఇటుగా 1.5 కోటి చేతిలో పెట్టి మరి తమన్నా చేత డిసెంబర్ 31న రచ్చ చేయించడానికి ఒప్పించాయంట. మహా అయితే ఓ పూట ఓ గంట సేపు డ్యాన్స్ చేసి మిగిలిన టైంలో సెల్ఫీలు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటూ టైంపాస్ చేస్తే చాలు, ఎగ్జాక్ట్గా 1,20,00,000 వచ్చి చేతిలో పడుతుందంట. మరి ఇంత బంపర్ ఆఫర్ని తమ్ము మాత్రం ఎందుకు వదులుకుంటుంది చెప్పండి? ఛాన్సే లేదు. మొన్ననే గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లిలో డ్యాన్స్ చేసినందుకు ₹1,00,00,000 తీసుకున్న తమన్నా ఇప్పుడు ఈ రేంజ్లో పుచ్చుకుంటుంది. క్రేజ్ని కోట్లుగా మార్చుకునే ఛాన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే సినిమాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.